హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వికసిత్ భారత్ ఆంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యమన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోంది అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు. ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది.